హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎస్పీ తెలుగు టీవీ. అండ్ ఈరోజు మీ అందరికీ హార్ట్ బీట్ అనే ఒక వెబ్ సిరీస్ రివ్యూ చేయడానికి వచ్చాను. ఇది చాలామంది చూస్తుంటారని ఉద్దేశంతో ఈ రివ్యూ ఇస్తున్నాను. నేనైతే చూసి 2 days రాత్రి పగలు కంటిన్యూగా చూసి మామూలుగా లేదురా, దమ్ ధూమ్ ధమాక్లా ఉందని చెప్పేసి మీ అందరికీ రివ్యూ ఇద్దామని వచ్చేసాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే బూస్ట్తోనే ఇలాంటి వీడియోలు ఎన్ని చేయాలా ఇంకా నేను ఆలోచించుకుంటూ చేయాలి. ఎందుకంటే మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మూవీస్తో మేము ముందుకు వస్తాను. ఫస్ట్ హార్ట్ బీట్ అని ఒక వెబ్ సిరీస్, చాలా చాలా ప్రేమలతో కూడిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. వీళ్ళే మన హీరోస్, అండ్ చైల్డ్హుడ్లో హీరోసు అండ్ ప్రజెంట్ హీరోసు. అండ్ చాలా బాగుంది వెబ్ సిరీస్ అయితే. వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూస్తుంటే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మన తెలుగులో కూడా ఇలాంటిది వస్తే చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ మన పాయింట్కి వెళ్ళిపోదాం. రతి మేడం ఇస్ డాక్టర్ అండ్ వాళ్ళ కూతురు. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక స్టోరీ. అండ్ రేనాకు వచ్చేసి ఒక లవ్ స్టోరీ అండ్ ఒక హాస్పిటల్ ఎండీతో. అండ్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్. అండ్ ఒక హాస్పిటల్లో సీనియర్స్ జూనియర్స్ ప్రతి సంవత్సరం చేరుతూ ఉంటారు కదా, అలాగా మన హీరోయిన్ ఎంటర్ అయిపోయింది. వీళ్ళు జూనియర్స్ అండ్ సీనియర్స్ అండ్ కొలబరేట్ అయి ఉన్నారు ఫొటోస్లో. అండ్ వీళ్ళ మధ్యలో కూడా ఒక కమెడియన్ ఉన్నాడు, రాకీ అని చెప్పేసి. రఫాడిస్తాడు అందరినీ, వాళ్ళ టీం ఇదంతా. అండ్ రేణు అండ్ రేనా అండ్ వాట్ ఒక పేర్లు అటు ఇటు చేంజ్ అయినా కానీ సిరీస్ మనకు ముఖ్యం కదా. అండ్ పీక్లో ఉంటుంది మనోడే కమెడియన్. ప్రతి సినిమాలో పీక్ కమెడియన్ ఉంటాడు, మనోడే పీక్లో ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ని కామెడీ పరంగా మాత్రం ఒక వన్ ఆఫ్ ద కీ పర్సన్ అని చెప్పాలి మనం. ఇలాగా వీళ్ళందరి మధ్యలో కామెడీ జరుగుతున్నది. మన హీరో ఊరుకుంటాడా, కమెడియన్ హీరో అండ్ దుమ్ము దులిపేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళందరికి మధ్యలో జరిగే ఒక వెబ్ సిరీస్ ఇదంతా హార్ట్ బీట్. అండ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అండ్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ కలిపి రివ్యూ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ సీజన్ వచ్చేసి 100 ఎపిసోడ్లు ఉంది అండ్ సెకండ్ సీజన్ వచ్చేసి 68 ఎపిసోడ్స్ ఉంది. అండ్ వీళ్ళందరూ కొలీగ్స్ అండ్ హాస్పిటల్లో వీళ్ళందరితోనే మంచి మంచి సీన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ రతి మేడం ఒక్కొక్కరికి క్లాస్ పీకుతూ ఉంటుంది. అరే నీకేమొచ్చి ఇండిషన్ చేయటమే రాదు అని మన కమెడియన్ తిట్టిద్ది. అలాగే పక్కన తేజాన్ని తిట్టిద్ది. పక్కన ఇంకుంటారు కదా, ఫస్ట్ వాళ్ళ కూతురు కూడా ఉందండి అక్కడ. ఫస్ట్ ఆ సీజన్లో అయితేనేమో కూతురని రివ్యూలో అయింది కొన్ని ఎపిసోడ్లకి. అండ్ అలాగలాగా ఒక పీక్లో నడుస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ పీక్లో ఉండిద్ది. అలాగే వీళ్ళ కొలీగ్స్లో ఉన్న ఒక డాక్టర్కి ఒక లవ్ స్టోరీ ఉండిద్ది. వాళ్ళు ఆ లవ్ని చెప్పుకోలేకపోతారు, మధ్యలో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్లి చూపులను చెడగొట్టడానికి మన కమెడియన్ వెళ్తాడు, ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండ్ కొలీగ్కి వెళ్తాడు. వాళ్ళిద్దరికి తెలియదు వాళ్ళిద్దరు లవ్లో కానీ బుక్ చేసేసింది ముందుగానే. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, ఆ లవర్ ఎవడో కాదు ఇతనే అని చెప్పేసి ఏలు టపాల్మని అటు చూపించింది. అండ్ తెలుసు కదా పెళ్ళిళ్ళు ఎలా చెడగొడతారు చూపించిద్ది. మెల్లిమెల్లిగా అబ్బాయిల్ని బుక్ చేయడంలో మెయిన్ అమ్మాయిలు ముందే ఉంటారు కదా. చూపి అమ్మ ఏళ్ళు చూపి ఒకసారి చూపి అమ్మ. వాళ్ళందరూ టెన్షన్ తగ్గిద్ది అనుకుంటున్న సమయంలో చూపించింది. మెల్లిగా అలా తీసుకెళ్ళి అది చూపించుండదు, మీకు కంగారు పడద్దు, చూపించింది. ఏళ్ళు కంపల్సరీ చూపించేది. దిగో అయిపోయింది పో. వాడి జీవితం అక్కడితోనే సంక నాకిపోయింది. అప్పటి వరకు దాని అదే చెప్పాలి కదా, అప్పటి వరకు ఆ లేడీ మీద మనోడికి ఏం ఇంటెన్షన్ లేదు, కానీ ఆ తర్వాత ఇంటెన్షన్ వచ్చేసింది. ఒకరోజు జూనియర్స్ అండ్ సీనియర్స్ అని పార్టీ పెట్టుకుంటారు. అండ్ ఒక ఫ్లాట్లో, ఆ ఫ్లాట్ జూనియర్స్ది అండ్ మనోడు సీనియర్ కమెడియన్. అండ్ జూనియర్గా అండ్ సీనియర్గా మనోడు కలిసిపోతూ ఉంటాడు. అప్పుడే వచ్చిన అడవిలో కోతిలాగా ఎగురుతూనే ఉంటాడు. మనోడు తెలుసు కదా, ఆ వెబ్ సిరీస్ని సింగిల్ హ్యాండ్తో కమెడియన్గా నడిపించాడు. అండ్ సెంటిమెంట్లుగా ఉన్న పీక్లో ఉన్న ఎలా ఉన్న కమెడియన్ అంటే మనోడే అండి. కామెడీ పండించి పడేస్తాడు. అలాగా ఫ్లాట్లో జరిగిపోయింది ఆ రోజంతా. ఆ తర్వాత వీళ్ళందరూ తెలిసిందే కదా, ఆటగాళ్ళు తెలిసిన విషయమే కదా. వీళ్ళందరూ ఆడుకుంటూనే ఉంటారు. కొంతమంది రిలేషన్షిప్లోకి వెళ్తారు, అలా వస్తారు ఇలా వస్తారు. మనోడు కూడా ఒక లవర్ ఉండిద్దండి బాబు. ప్రతి వాళ్ళ లవర్లో ఏలు పెట్టే చెయ్యి మనోడు ఏదో ఒక రోజు అంటారు కదా, మనం చేసిన తప్పు మనకే తగిలిద్ది అన్నట్టు అందరి లవ్లో ఏలు పెడతాడు. చివరికి చూస్తే మన ఇతనుకున్న లవర్ని
సెట్ చేయమని అందరు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రేనా చుట్టూతో పిచ్చోలో తిరుగుతున్నాడు. రేనా ఇతను బాగా మంచి ఫ్రెండ్స్, అండ్ మన డాక్టర్ కూడా మంచి ఫ్రెండ్ అయిపోతాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. లవ్వా కాదా అని చిన్న డైన్మాల్లో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ జరుగుతూనే ఉంటాయి. అది సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం చెప్పేస్తే అక్కడ ఫీల్ రాదు, ఎందుకంటే పూర్తిగా వీళ్ళ గురించి చెప్పలేకపోతున్నాను. అండ్ మన మెయిన్ పాయింట్ ఏంటంటే రతి మేడం అండ్ మెయిన్ హీరో అండ్ విజయ్ గారు, ఎండి గారు ఉంటారు, డాక్టర్ ఎండి, అండ్ ఫస్ట్ 100 ఎపిసోడ్ అని 120 ఎపిసోడ్స్ వరకు ఉంటారు. ఆయన ఎక్స్పైర్ అవుతారు. ఆయన పొజిషన్లోకి మన హీరో వస్తాడు. అండ్ అదే రైనా వాళ్ళ లవర్ వస్తాడు. అండ్ విషయం ఏంటంటే డాక్టర్ ఎండి చనిపోక ముందు మనోడు బయట అన్ఎక్స్పెక్టెడ్గా డాక్టర్కి వస్తాడు. డాక్టర్ అక్కడ పనిచేస్తూ ఉండేది. అలాగ ఒక లవ్ స్టోరీ జరుగుద్ది. అండ్ ఎండి చనిపోవడంతో మనోడు ఎండి పొజిషన్ రావడం జరిగింది. అలాగా లవ్ స్టోరీ అలాగా డైన్మాల్ అలా జరుగుతూ ఉండిద్ది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కరికి ఒక లవ్ స్టోరీ ఉండేది. ఆ లవ్ స్టోరీని ఎలా తీసుకెళ్లారనే విషయంలో జరుగుతూ ఉండేది. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ ఒక చిన్న సమస్య వచ్చింది. ఎందుకంటే రితు గారు ఒక చిన్న తప్పు, అంటే ఏం తెలియని వయసులో చేసిన ఆ తప్పుకి ఒక బహుమతి మన రితు. అండ్ ఇలాగ జరుగుతున్న సమయంలో వాళ్ళ హస్బెండ్కి తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంఘర్షణ జరిగిద్ది. అండ్ ఆ సంఘర్షణ కొద్దిగా అనేక దారులు తీస్తుంది. అండ్ సీరియస్గానే నవ్వుతూనే సీరియస్గా తీసిద్ది. అలాగే అది డైవర్స్ వరకు వెళ్తుంది. అండ్ అతని హస్బెండ్కి కూడా ఈ విషయం పెళ్ళైన తర్వాత నాకు చెప్పలేదని చెప్పేసి ఆమెకి అలా ఇదైపోయి అతను నవ్వుతూనే డైవర్స్కి నోటీసులు ఇస్తాడు. అలాగలా జరుగుతుంది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు వీళ్ళిద్దరు కలిసి ఉండాలని వాళ్ళ ఇంటెన్షను. అండ్ వాళ్ళ కూతురు కూడా అలా జరుగుతున్నది. తీరా కట్ చేస్తే మన రతి మేడం లవ్ స్టోరీ వచ్చేసింది. ఇతనే మన హీరో అండి. రతి వాళ్ళ ఫాదర్ అతను. అండ్ ఏం తెలియని వయసులో వాళ్ళు ఒకటవటం జరిగింది, ఒక పాప పుట్టడం జరిగింది. అనేక కారణాల వాళ్ళందరినీ విడదీసాడు వీళ్ళ డాడీ. అంటే వాళ్ళ మంచిగా చేసాడని అతను కన్విన్స్ చేస్తాడు. అండ్ మంచిదే అనుకోవచ్చు. మన హీరో రానే వచ్చేసాడు. అందగాడండి మన హీరో, అందగాడండి బాబు, అందగాడు. యాక్చువల్గా కూలీ సినిమాలో నాగార్జున బదులు మనోడు పెట్టుంటే అది ఇంకా చాలా బ్లాస్ట్ అయ్యేదేమో. మనోడు అందగాడు కదా. అండ్ హీరో అయితే చాలా సూపర్గా ఉంటాడు. అండ్ రతి రీనాతో మాట్లాడే సందర్భంలో అండ్ ఈ అంటే డాక్టర్ కొలిక్ కదా. అంటే ఈ పాయింట్ ఆఫ్లో ఇలా విజయ్ సారు రతితో మాట్లాడే పద్ధతి ఈమెకి నచ్చదు. కట్ చేస్తే ఈమెకి తెలియదు ఇతని ఫాదర్, ఈమె ఫాదర్ అని చెప్పేసి. ఆ ఫాదర్కి తెలియదు ఈమె కూతురు అని చెప్పేసి. వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎలా సస్పెన్స్ జరుగుతున్నది. వీళ్ళ రతి మేడానికి వచ్చేసి అండ్ ఇతనే నా లవర్ అని తెలుసు. కట్ చేస్తే ఇతనికి వాళ్ళ హస్బెండ్కి ఎందుకు డైవర్స్ జరుగుతుందో అతనికి తెలుసు, కానీ ఇతనికి తెలీదు. అండ్ కమ్బ్యాక్ అండ్ ఒక ఇద్దరు చిన్నప్పుడు డాక్టర్స్ అవ్వాలనుకున్నారు. అండ్ అనేక సందర్భాల వల్ల ఒక బిడ్డ పుడుతుందో ఆ బిడ్డ చనిపోయింది చెప్పేసి వాళ్ళందరూ విడగొట్టడం జరిగింది చిన్న వయసులోనే. అలాగే ఇద్దరు డాక్టర్స్ అవుతారు. అండ్ మేజర్ ఒక చిన్న ఇష్యూ ద్వారా హాస్పిటల్కి అనుకోకుండా మన హీరో ఎంట్రీ అవ్వడం జరిగింది. అండ్ రీతు విజయ్ గారు ఎలా హాస్పిటల్లో రన్ అయ్యారనేది ఒక స్టోరీ జరుగుతున్నది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ విజయ్ గారు ఆ ఆపరేషన్ అనేక కారణాలు అంటే జూనియర్ డాక్టర్ వల్ల అది ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తిరగతి చేస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆ ఐఏఎస్ ఆఫీస్ ద్వారా వాళ్ళందరూ కొద్దిగా థ్రెట్ ఉండేది. దాన్ని మంచిగా డీల్ చేసాడని మన రతి మేడం విజయ్ గారిని అప్రిషియేట్ చేస్తుంది. మన విజయ్ సారు ఉండసాట ఉంటాడు కదా. అంటే చిన్నప్పుడు విషయాలన్నీ కొన్ని గుర్తు చేసేసి ఫ్లాట్ చేస్తూ ఉంటాడు. అండ్ అది అందరికీ తెలిసిన విషయం. అండ్ వీళ్ళిద్దరి గురించి అండ్ రీనా మాట్లాడుకుంటే, వాళ్ళ ఫ్రెండ్ తేజ్ మాట్లాడుకుంటే అలాగా వాళ్ళు ఇనేయటం జరిగిద్ది. ఆయన మాట్లాడుతూ జరిగిద్ది. అలా జరిగిద్ది. వాళ్ళ తాతయ్య కూతురు మధ్యలో ఎన్ని డిస్కషన్ జరుగుతూ ఉండిద్ది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇది చాలా పీక్లో ఉండేది సెకండ్ సీజన్ మాత్రం. అండ్ ఎన్ని ఎపిసోడ్లతో చూడాలి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మన హీరో అండ్ విజయ్ గారు అండ్ రతియోల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని రతి మేడం తెలీదు. తీరగతి చేస్తే రతీనను మన విజయ్ సారు ఆల్రెడీ చిన్నప్పుడు ఒక చిన్న విషయం ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి తెలీదు ఇతనే అని. బట్ ఇలాగ జరుగుతూ ఉండేది. వెబ్ సిరీస్ మొత్తం పీక్లో ఉండిద్ది. మామూలుగా ఉంటుంది పీక్ అంటే. నేను ఇప్పుడు వరకు చూసిన సినిమాల్లో వెబ్ సిరీస్లో మాత్రం ఇది ఈజ్ ద వన్ ఆఫ్ ద పీక్. కన్ఫ్యూజన్ హార్ట్ బీట్ అలా కొట్టుకుంటూ ఉండిద్ది. అండ్ రతి మేడం అండ్ విజయ్ సార్ మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ చిన్నప్పుడు లవ్ స్టోరీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ప్రజెంట్ దీనికి ఒక కామెడీ అటాచ్మెంట్ చేసేసి అండ్ జూనియర్ సీనియర్స్కి లవ్ ట్రాక్లు పెట్టేసి దీని అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు.
అండ్ రతి మేడంకి అయితే ఇతను ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. నువ్వు పాత విషయాలు నాకేం గుర్తు చేయొద్దని చెప్పి రతి మేడం ఆ, విజయ్ గారికి అండ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే జరుగుతూ ఉంటుంది వెబ్ సిరీస్. అండ్ ఎందుకంటే మన హీరో చాలా అందగాడు కదా, అందరూ తెలిసిన విషయం కదా. కానీ ఇక్కడ పక్కన ఇంకో లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది, వాళ్ళ కూతురుది అండ్ ఎండీది. ఇలా జరుగుతున్న సిచ్యువేషన్లో ఈ వెబ్ సిరీస్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ తాతయ్యకి, మనవరాలకి అండ్ కూతురికి, అల్లుడికి, ప్రేమించిన విజయ్ గారికి, అలాగే మన కమిడియన్కి అండ్ సీనియర్ జూనియర్స్ లవ్ ట్రాక్స్, వీళ్ళందరూ బ్రేకప్స్ అండ్ ఇవన్నీ చాలా చాలా అంటే పీక్లో జరుగుతూ ఉంటాయి. మీరు కూడా డెఫినెట్గా చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఇది జియో హాట్స్టార్లో వస్తూ ఉండిద్ది. మన రతి గారి గురించి, విజయ్ గారు వీళ్ళ మధ్యలో వచ్చే సీన్లు వస్తే చాలా పీక్లో అయితే పీక్లో ఉంటుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే చిన్నప్పుడు లవ్ చేసుకోవటం, అది విడిపోవటం, ఇలా ఇలా జరగటం అనేది చాలా బాగుంటుంది. అండ్ తేజు లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ డ్రాప్ అవటము అండ్ సెకండ్ మళ్ళీ లవ్ చేసుకోవటం, ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ మీరు కూడా చూడండి, వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, నో